సభ్యత సంస్కారాలను కాస్త పక్కన పెడితే అసలు పబ్లిక్లో ఎలా ఉండాలన్న మినిమం కామన్ సెన్స్ను కూడా యూత్ మర్చిపోయి వ్యవహరిస్తూ ఉండడం దారుణంగా మారింది. పోనీ చదువు సంధ్య లేని వాళ్ళంటే వేరే విషయం. పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన యువతి యువకులే నడి రోడ్డుపై అసభ్యంగా వ్యవహరించడంతో రోడ్డుపై వెళ్తున్న వారు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా బహిరంగంగా రెచ్చిపోతున్న యూత్ చేస్తున్న పనులకు సభ్య సమాజం ఎటుపోతుందనే అనుమానం కలగక మానడం లేదు. చుట్టూ ఎవరున్నా మనం ఏం చేస్తున్నామన్న ఇంగితం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. బైక్ పై కార్లోనూ అదేదో ఫ్యాషన్ అన్నట్టుగా పబ్లిక్ గా రొమాన్స్ కు దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో యూత్ విచ్చలవిడి తరానికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్న ఈ సంస్కృతితో మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. యువత మాత్రం ఈ విషయంలో చదువుకున్న మూర్ఖుల్లా వ్యవహరిస్తున్నారు. అయితే బహిరంగంగా యువత ఇలా రెచ్చిపోవడం ఈ మధ్య కాలంలో కామన్ గా మారిపోయింది. దీంతో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకొస్తున్నాయి. తాజాగా నోయిడాలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ జంట బైక్ పై వెళ్తూ అందరూ చూస్తుండగానే అసభ్యంగా రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా యువతి ముందు పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని అతన్ని హగ్ చేసుకుంది. ఇక దీంతో అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మండిపడ్డ నెటిజన్లు ఇదేం పాడు పనని మండిపడ్డారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఆ వీడియో కాస్త నోయిడా ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. పబ్లిక్ న్యూసెన్స్ పై గరంగరమైన పోలీసులు వీడియో ఆధారంగా యాక్షన్ తీసుకోవడానికి రంగంలో దిగారు. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ ఇద్దరిని ట్రేస్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను ఏకంగా 53,500 భారీ జరిమానా విధించారు. అంతేకాకుండా వారితో పాటు వారి తల్లిదండ్రులకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక బైక్ ను సీజ్ చేసి వాళ్ళకింటికి పంపించారు. దీంతో ఆ జంట తిక్క కుదిరింది. ఇక ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడితే వదిలిపెట్టమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక నోయిడా పోలీసులు చేసిన పనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.